సో ఫైనల్లీ ద లేడీ ఆఫ్ ది హౌస్ కొత్తగా ఇంట్లో చేరిన అమ్మాయి ఏమని పిలవాలి ఇప్పుడు? మిమ్మల్ని సోని అని పిలవాలా, లేకపోతే మీ పూర్తి పేరు ఏంటి ముందు? సౌమ్య. సౌమ్య. ఇప్పుడు శ్రీయ. సౌమ్య శ్రీయ సోని అని పిలవచ్చా? శ్రీయ ఎందుకు మార్చుకున్నారు పేరు? జస్ట్ అలా పెళ్ళంటే మార్చుకోవాలా? అట్లేం లేదు, పంతుల్లో చేంజ్ చేయాలి. ఓకే, నేమ్ కలిసి రాదని. ఓకే ఓకే. మీరేం చదువుకున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్, సూపర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే అయిపోతుంది తొందరలో డిగ్రీ. ఏదైనా ఫాస్ట్ ఉంటుందా? అసలు వెంటనే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే కనీసం సపోర్ట్ కి రాలేదు మదర్. అత్తమ్మ బాగా సపోర్ట్ కనిపిస్తున్నారు. ఓకే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు కదా, మరి వీళ్ళందరూ మీకు ఎలా పరిచయం అసలు? ఫస్ట్ మా రిలేటివ్స్. అత్తమ్మ వాళ్ళ కొడుకు. అత్తమ్మ మీకు ఆవిడ అత్తమ్మ, బయట కూడా అత్తమ్మేనా? ముందు కూడా అత్తమ్మనే. అంటే ఈ విషయం మా వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఇందాక చెప్పారు, నాకు గుర్తుంది అంతా, నేను మర్చిపోలేదు. ఓకే, వాళ్ళ మేనత్త వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి కొడుకు. ఓకే, బావా. పిలిచారు ఎప్పుడైనా అసలు? ఓకే. అమ్మ వాళ్ళ అక్క, అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు? వరంగల్లోనే ఉంటారు. మరి వీడియోస్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? వీళ్ళు తీసుకొచ్చారు? ఫస్ట్ నుంచి నాకు ఉండే, అప్పుడప్పుడు లైట్ గా ఉండే. అప్పుడప్పుడు లైట్ గా ఉండే. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను చూసిన, ఒక దాంట్లో వీళ్ళు పెట్టిరు హీరోయిన్ కావాలని. అప్పుడు నేను మెసేజ్ చేసిన ఇతనికి, నేను కూడా యాక్టింగ్ చేస్తా రావచ్చా అని. అప్పటిదాకా మీరు తెలీదా? మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ అంత టచ్ లో ఉండదు. జస్ట్ అలా హాయ్ బాయ్ హాయ్ బాయ్. ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే కలుస్తాం. ఓకే, అప్పుడు మెసేజ్ చేసిన. ఓకే, హీరోయిన్ కావాలి, ఏదైనా క్యారెక్టర్స్ చాలు అని. డిమాండ్ ఏం చేయలేదు, ఏదైనా క్యారెక్టర్ అప్పుడు ఓకే చెప్పేసి. మీ ఇంట్లో ఓకేనా మరి? మా ఇంట్లో కూడా మమ్మీ అప్పుడు ఓకే చెప్పింది. సరే అని వచ్చిన ఇక్కడ ఇంటికి. ఓకే, డాడీ ఓకే ఓకేనా? అందరు ఓకే చెప్పారు, రిలేటివ్సే కదా, అట్లా ఓకే చెప్పేసారు. ఓకే, అందుకని చేసిన కొంత కొన్ని రోజులు అయినాక ఇక బయట టాక్స్ ఇక బాలేదు. ఇక బయట ఎట్లా అంటే, ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఇవన్నీ చేపిస్తున్నావు, పెళ్లి వయసుకి వచ్చింది, ఎందుకు మళ్ళీ ఎవరు చేసుకుంటారు మ్యారేజ్ అని వాళ్ళకి అట్లా వాళ్ళకి బాగా వచ్చేసరికి ఇక విలేజెస్ మెంటాలిటీ వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు అనేసరికి మేము పంపము, మేము చేపియం వీడియోలు అని చెప్పి కొన్ని. డాడీ వాళ్ళు అసలుకి మధ్యలోకి రాలేదు అసలుకి. ఎప్పుడు కానీ నువ్వు వస్తున్నావా వెళ్తున్నావా అని ఎప్పుడు ఏంటంటే వస్తున్నా అంటే ఓకే ఆమె వచ్చి చేసుకొని పోని, కానీ ఏ లొల్లి కానీ మా సైడ్ తీసుకురాదు. ఎందుకంటే ఇప్పుడు పంపియండి అని వీళ్ళు కూడా అడగలేరు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని పంపియని వీళ్ళు అడగలేరు. వాళ్ళ ఇష్టం ఉండి పంపిస్తే రాని, మేము వద్దనం అని వీళ్ళ మెంటాలిటీ తోటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, కామ్ గా ఉన్నారు. కొన్ని అయినాయి, కొన్ని డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళని సపోజ్ చెప్పాలంటే మాటలు మా మమ్మీ వాళ్ళని కూడా అన్నారు. అంటే అన్నదాని తర్వాత కూడా మమ్మీ వాళ్ళు ఏం కాకుండా పట్టించుకోలేదు, ఏం సీరియస్ గా తీసుకోలేదు. ఏదైనా నా కొడుకు బాగుపడతాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఏమన్నారు కొన్ని రోజులు. దాని తర్వాత ఆయనే ఆంధ్రమే తెలంగాణ ఇప్పుడు షూటింగ్ అవుతుంది. 10 ఎపిసోడ్స్ చేశారు. 10 ఎపిసోడ్స్ చేశాక వీళ్ళ ఇంట్లో 10th ఎపిసోడ్ కి ఎందుకు మీ మమ్మీకి అప్పటికే సగం మంది చెప్పేసి వేరే ఎవరు మ్యారేజ్ చేసుకోరామని. అంటే ఇప్పుడు మేము తీసిన ఫస్ట్ సిరీసే బాగా వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వడం వల్ల ఏంటంటే అందరు గుర్తుపట్టేసి అందరూ అరే మీ కుమార్ అంటే వీళ్ళ డాడీ పేరు కుమార్, అరే కుమార్ వాళ్ళ కూతురు అని అందరు అనేసరికి ఏంటి ఇట్లా పంపిస్తున్నాను వీడియోస్ కి, రేపు పిల్లల సంబంధాలు వస్తాయా అట్లా షూటింగ్స్ చేసింది అని చెప్పి వాళ్ళ మంటల్లో వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు ఈమె కూడా మస్తు ఫైట్ చేసింది వాళ్ళ ఇంట్లో. నేను ఎట్లా అంటే నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈ జనరేషన్ లో ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు చేసుకుంటారు. నేను చదువుకుంటున్నా, న్యూట్రిషన్ కోర్స్ చేస్తున్నా, నేను అందులో చేస్తా అండ్ సైడ్ గా నేను ఇది కూడా చేసుకుంటా, ఎందులో ఒక దాంట్లో ఒకటే అని పోవద్దు కదా అని చెప్పి ఈమె అట్లా చాలా ఫైట్ చేసింది.